మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు ఎఫ్ఆర్బిఎంకి లోబడే అప్పులు నడుస్తున్నాయా? రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్కి ఎంత, అక్టోబర్లో ఎంత, నవంబర్లో ఎంత, వచ్చే జనవరిలో ఎంత అనేటువంటిది దశల వారీగా రాష్ట్రానికి నిధులు విడుదల అనేటువంటిది కూడా ఒక ప్రకటన అయితే చేసింది. ఏం సార్ ఇది, ఏం చెప్తారు దీనికి? ఇందులో చెప్పడానికి ఏం లేదండి. ఇప్పుడు 43,000 కోట్లు ఈ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 3-4 months నుంచి చూసుకుంటే ఎవ్రీ 4 months ఒక క్వార్టర్ కింద తీసుకోండి సార్. ఉన్న 12 monthsలో 4 months పీరియడికల్లో ఈ ఎఫ్ఆర్బిఎం లిమిట్ని ఎలా యూజ్ చేస్తున్నాయి ఈ గవర్నమెంట్స్ అనేది చాలా సింపుల్ లాజిక్. ఈ ప్రభుత్వం ఆల్మోస్ట్ మనకి ఎప్పుడంటే జూన్ కదా, జూన్ నుంచి జూన్, జూలై, ఆగస్ట్, ఈ సెప్టెంబర్ ఈ క్వార్టర్ తీసుకుంటే దగ్గర 43,000 కోట్లు అప్పు చేయగలిగింది. ఇందులో దీన్ని మొత్తం ఆదాయం 87,880, సార్ పన్నులు ఇతర ద్వారా 44,822 కోట్లు, రుణాల ద్వారా 43,058 కోట్లు, మొత్తం వ్యయం 87,282 కోట్లు, రెవెన్యూ వ్యయం 85,056 కోట్లు, పెట్టుబడి వ్యయం 2,226 కోట్లు. సార్ ఇప్పుడు ఇందులో మీరు గమనిస్తే మనం మాట్లాడవలసిన విషయం ఏంటంటే పరిధి లోపటే లోన్స్ ఉంటాయి. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఫర్ ఆల్ దట్ సార్. బట్ ఇక్కడ ఒక కంపారిజన్ ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇప్పుడు ఉదాహరణకి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో యూజ్ చేసిన ఫైనాన్సెస్ అన్నింటినీ సంక్షేమ రూపంలో ప్రజల చుట్టూ డబ్బులు తిప్పిన ఉదంతాలు మనం చూసాం. బట్ ఇక్కడ మీకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎంత అప్పు అయితే చేస్తున్నాం, అదర్ దాన్ శాలరీస్, అదర్ దాన్ పెన్షన్, ఇంక వీళ్ళు చేస్తున్న పని ఏముంది? పెన్షన్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ ఇస్ బిన్ దేర్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. కొత్త సంక్షేమం అయితే లేదు, పాత సంక్షేమానికి తిలోదకాలు ఇచ్చేసారు. ఐ డోంట్ నో ఎప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఎంత ఎక్స్పెన్సెస్, ఎంత లోన్స్ ఎక్కడ జస్టిఫై అవుతున్నాయి? సే ఫర్ ఇన్స్టెంట్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బోల్డ్ స్టెప్ తీసుకుని రావడమే రోడ్లు, లేదంటే రావడమే సంథింగ్ ఎల్స్ అన్న దగ్గర. ఇప్పుడు మీరు ఇందులో ఒకటి గమనిస్తే మనకి తక్షణ సహాయం కూడా అందించట్లేదు కేంద్ర ప్రభుత్వం, ఏది వరద ముంపు ప్రాంతాల్లో. ఓకే. సో నాకు అనుమానం ఏంటంటే ఈ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ నుంచి ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్కి కూడా వాడేమంటున్నారా? ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు. ఇండైరెక్ట్గానే కాదు, నాకు స్టిల్ కాంట్ అండర్స్టాండ్. ఇవాళకి 10 రోజులు దాటి కూడా తక్షణ సాయం 2 రాష్ట్రాలకి లేవు. అవును. ఇంకా తెలంగాణ సంగతి తర్వాత దేవుడు వాళ్ళు ఎంత అప్పు చేశారు ఏంటది సెకండరీ ఇష్యూ. బట్ వన్ ఇట్ కమ్స్ టు దిస్ 43,000 కోట్లలో నాకు తెలిసి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో ఏమీ జరగలేని దగ్గర ఇండైరెక్ట్గా ఉక్కుపాదం మోపుతుందా కేంద్ర ప్రభుత్వం? ఓకే. మీరు ఆలోచించండి లాజికల్గా. ఎందుకంటే అదర్వైజ్ వాట్ ఈస్ ద నెసిటీ అన్నది ఇక్కడ పేకమే కత్తిలో ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు ఓ మాట చెప్పాలంటే విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల తదనంతరం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎఫెక్ట్ అయింది. కింద ఉభయ గోదావరి జిల్లాలు దాటిన తర్వాత ఉత్తరాంధ్ర కూడా మ్యాసివ్ ఎఫెక్ట్. అల్లూరి అలాంటి పరిసర ప్రాంతాల్లో అయితే ఆ జిల్లాల్లో అసలు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ద డిస్ట్రక్షన్. సో ఎంత జరుగుతున్నా సరే కేంద్ర ప్రభుత్వం ఒక వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి 2 రాష్ట్రాలు పర్యవేక్షించిన తర్వాత కూడా ఒక్క చెయ్యి కూడా విదిలించట్లేదు. నష్టపరిహారం ఇంతవరకు ప్రకటించలేదు, తక్షణ సాయం కూడా ప్రకటించలేదు. నష్టపరిహారం ఎగ్జిక్యూషన్స్ చూస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫైనాన్సెస్ అనేవి చాలా క్రిటికాలిటీ. ఇప్పుడు మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఆ బడ్జెట్ కూడా తీరువ దెబ్బ లేకుండా ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేశారు. సో ఈ లాజిస్టిక్స్ అన్ని చూస్తుంటే ఈ వ్యయాలు, జీతాలు తప్ప ఇంకేం కనబట్టలేదు సార్. ఇది గమనించండి. సో దీంట్లోంచి ఇప్పుడు రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని పరిరక్షించడానికి ఈ ఫైనాన్సెస్ ఉపయోగపడతాయా అన్న ఒక ప్రశ్నకి సమాధానం ఈ ప్రభుత్వమే చెప్పాలి. ఇంత అప్పులు చేస్తున్నప్పుడు దీని ద్వారా ఈ అప్పులతో సంక్షేమం చేస్తున్నామో లేదంటే రాష్ట్రానికి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో ఎటువంటివి లేకుండా ఏమవుతున్నట్టు అంటారు? మరి నేను చెప్తుంది అదే. లాస్ట్ గవర్నమెంట్ 5 years గవర్నెన్స్ కనుక చూసుకోగలిగితే 2 years మ్యాసివ్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్ లో హౌ గవర్నమెంట్ హెస్ సర్వైవ్డ్ అన్నది ఒక కాన్సెప్ట్. రెండోది ఒక దగ్గర 1.5 year బడ్జెట్ ప్రజలకి సంక్షేమ రూపంలో ఇచ్చారు. సో ఆల్మోస్ట్ 3.5 years జస్టిఫికేషన్స్ కనబడుతున్నాయి కమింగ్ అట్ టు ద రిమైనింగ్ 1.5 year. ఇక్కడ మీరు దానికి వేసిన అపవాదం ఏంటి? ఎన్నో లక్షల కోట్లు అప్పులు చేసేసారు. పేపర్ కూడా రాత, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒకటి, గవర్నర్ గారు మాట్లాడి 3 మాటలు. ఆల్మోస్ట్ ఒక ఎఫ్ఆర్బిఎం లిమిట్ అంత డిఫరెన్స్ ఉంది గవర్నర్ స్పీచ్ కిను చంద్రబాబు గారు ప్రజెంట్ చేసిన దానికి. ఆయన 10 లక్షల కోట్లు అని వెళ్ళిపోయాడు ఆయన గవర్నర్ గారు. ఈయన దగ్గర 9,64,000 కోట్లు అంతా ఈయన ఇచ్చారు. ఒక క్వార్టర్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ అది. సో ఈ ఫైనాన్సెస్ మీద కూడా ఎవరికి ప్రాథమిక అవగాహన ఉంది అన్న దాని మీద గమనిస్తే ఇవాళ ఖచ్చితంగా
పైవల్ కేశవ్ గారు లాంటి వ్యక్తి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిందే ఆన్సర్. కానీ అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. వ్యవస్థలో ఏ వ్యవస్థలో ఎంత తప్పులు ఉన్నాయి, ఏ వ్యవస్థలో ఏముంది తెలుసుకోవాలంటేనే టైం పడుతుంది అనేటువంటి కామెంట్లు కూడా అది పక్క తీయండి సార్. చేస్తున్నారు. అదంతా మీరు ప్రక్షాళించుకోండి. మీకు టైం వేస్ట్ కార్యక్రమాలు మీకు అవే కావాలి. మీరు ఏ ఎగ్జిక్యూషన్స్ లేవు, పబ్లిసిటీ పీక్స్ లో ఉంది అంతే మీది. సో ఇక్కడ ఈ 43,000 కోట్లు ఏదైతే అప్పు చేశారో దానికి సమానం చెప్పండి. అంతే వాళ్ళ మీద మీరు ఆడిపోసుకుని వచ్చారు. ప్రభుత్వ స్థాపన జరిగింది, ఆ ప్రభుత్వ మార్పు చేశారు, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసేసారు. శ్రీలంక అయిపోయింది, జింబాబ్వే అయిపోయింది, వెనిజులా అయిపోయింది అని చెప్పి మమ్మల్ని చిన్నపిల్లలను చేసి మీ ప్రభుత్వ స్థాపన జరిగింది. ఈ 4 నెలల్లోనే 43,000 కోట్లు మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్లకు లోబడే తీసుకున్నారు. ఐఎమ్ నాట్ డెనైయింగ్ ఇట్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు ఇస్తాయి, నేను ఎప్పుడు మాట్లాడేది అది. ఇచ్చిందాన్ని జస్టిఫికేషన్ చెప్పండి. అంతే కదా. సే ఫర్ ఇన్స్టెంట్ ఇంత ప్రాజెక్ట్ ఉదాహరణకి 17 మెడికల్ కాలేజీల ఎగ్జిక్యూషన్స్లో 5 మిగిలిన వాటికి ఇంత ఎలకేషన్స్తో ముందుకెళ్తున్నాం. కడప మెడికల్ కాలేజీ చేతులు ఎత్తేసారు మీరు. అవును, అద్భుతం. అది ఒకసారి చూడండి, వెళ్ళి సార్ ఆ విజువల్స్ తెప్పించుకుని చూడండి ఒకసారి. ఇట్స్ అ విజువల్ వండర్. ఆ బస్ స్టాండ్ ఒకటి కడపలో మీరు కట్టిన పులివెందుల బస్ స్టాండ్ ఒకటి, ఒకటి సెక్రటరియట్లు మరిపించేస్తున్నాయి ఇక్కడ తెలంగాణ సెక్రటరియట్లు. ఓకే, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతం పులివెందుల్లో అయితే. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ అట్లీస్ట్ మీరు ఫోకసింగ్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మేము ఫోకస్ చేసాం. లేదంటే పోలవరంకి ఇమ్మీడియట్గా, ఎందుకంటే టాప్ ప్రయారిటీస్ పెట్టుకుని వచ్చారు మీరు. అమరావతి అండ్ పోలవరం 39 కోట్లు ఎలకేట్ చేసి చెత్త చెదరం ఎత్తించడానికి, కంపలు కొట్టడానికి పెట్టారు. ఇవాళ ఏమైంది? నేట ములుగు ఉంది. ఆ 39 కోట్ల లేకపోతే దానికి 1,500 కోట్ల పైసలకి ఇప్పుడు ఖర్చు అవుతుంది ఈ వాటర్ ఇదంతా చేయడానికి. సో ఇది ప్రయారిటైజేషన్స్ అన్నప్పుడు కేంద్రం ఇవ్వాల్సిన నిధుల మీద ఏమైనా ఫోకస్ చేస్తారా? అయితే ఈ అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకొంచెం అప్పుల ఊబిలోకి నెట్టి మీ సొంత స్వకార్యాలను నిర్వర్తించుకోవడానికి. ఓకే, ఆల్రెడీ కృష్ణానది బ్రిడ్జ్ సుజనా చౌదరి మొదటి రోజు మాట అన్నాడు, ఆయన జ్ఞాపకం ఉంది మీకు? సార్, దేవుడే కాపాడాలి, ఈ బ్రిడ్జ్ ఎత్తుకెళ్ళిపోద్ది అని. దానికి ఏంటంటే ఇది ఒక కాన్స్పిరసీ డిజైన్ చేశారు. ఈ పడవలతో గుద్దేశారు. ఇదంతా సోది కబుర్లు అంటారు. యాక్చువల్గా దే డిసైడెడ్ టు బిల్డ్ అనదర్ బ్రిడ్జ్. నేను తుంగభద్ర గేట్లు చూడండి, 20 సంవత్సరాల కెపాసిటీ అది. ఇంకొక 20 సంవత్సరాల పైచీలకు వాడేశారు దాన్ని గేట్లని. అంటే ఎవరి గవర్నమెంట్లో కూడా గుడ్ గవర్నెన్స్ లేదు టువర్డ్స్ దీస్ థింగ్స్. సో తక్షణ టాప్ ప్రయారిటీలో ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఎన్ని రోజులు పట్టిందండి ఆ వెయిట్స్ మార్చడానికి? నేను 2 గేట్లకి 2 రోజులు పట్టింది. ఎండాకాలం అంతా ఈ పనులు చేసుకుని ఉంటే ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అథారిటీస్ కానీ వీళ్ళందరూ అట్లీస్ట్ అలాంటి వాటికి అలొకేషన్స్ కనబడ్డాయి మీకు? లేవు. ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఎందుకంటే ఈ 43,000 కోట్ల ప్రక్షాళన అన్న దగ్గర ఈ ప్రయారిటైజేషన్స్ ఆల్రెడీ స్టేట్లో ఎగ్జిక్యూషన్స్ ఉన్న దగ్గర ఉదాహరణకి 10 పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, 4 ల్యాండింగ్ సెంటర్లు అవన్నీ కట్టిన దగ్గర 4 పోర్ట్ల మీద ఈ ఎలకేషన్స్ దానికి అవుతున్నాయి అన్నది కనుక జస్టిఫికేషన్ అయ్యి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. బట్ వాస్తవ ఫిగర్ చూసుకుంటే 43,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం లిమిట్లకి తీసుకొచ్చిన డబ్బులు ఈ ద స్పాన్ ఆఫ్ 4 months ఆన్ అన్ అగ్రిగేట్ నాట్ లెస్ దెన్ 10,000 crores per month. ఏ సంక్షేమం లేదు అదర్ దాన్ పెన్షన్. జీతభత్యాలే ఇస్తున్నారు. జీతభత్యాలకి ఎప్పుడు మన దగ్గర ఉన్న సైకిల్ మీకు చెప్పాను కదా. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో దగ్గర 89.7% దగ్గర జీతభత్యాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 111% ఇచ్చారు. అలాంటి వాలంటీర్ వ్యవస్థను లేపేశారు, పైసా ఖర్చు లేదు. ఆ డబ్బులన్నీ కాంపన్సేటరీ సిచ్యువేషన్స్లో మీరు గమనిస్తే ఎలకేషన్స్ కావాలి కదా సబ్స్టాన్షియల్గా. అంతే కదా. అంటే నేను చెప్తుంది ప్రాస్పరిటీ ఆఫ్ స్టేట్లో మెడికల్ కాలేజెస్కి మీ ప్రాతిపదిక శూన్యం. ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు తెలంగాణ వాడికి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 2 కాలేజీలు ఇచ్చారు, నేను చూసారు లేదు. మనకి లింగలింగమని ఒక కాలేజ్ ఇచ్చారు, అది కూడా శూన్యం. అంటే ప్రయత్నం చెప్తున్నా. ప్రభుత్వ స్థాపనకి మీ ముగ్గురికి ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా మనకి 2 తెలంగాణతో ఈక్వల్గా 2 మెడికల్ కాలేజీలు కూడా తెచ్చుకోలేకపోయాం. దీని దౌర్భాగ్యం అంటారు. ఇది గమనించండి. సో ఇక్కడ మీకు వివక్షకు గురి చేస్తున్న బీజేపీ చుట్టూ తిరిగే కార్యక్రమంలో అప్పులు అనే ప్రాతిపదిక మీద ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసుకోవడానికి వెసులుబాటు కోసం ఎన్డీఏ తీసుకొస్తే ఆ పాట దానికి గత ప్రభుత్వం కూడా అదే పని చేస్తే కూడా మీరు దాన్ని అపహాస్యం చేసి అదే పని మీరు చేస్తుంటే పైపచ్చి మాకు ప్రభుత్వ స్థాపనకు ముందు సంపద సృష్టిస్తామని చెప్పి గణేష్ మండపాలకు 100 రూపాయలు అనితమ్మ చెప్పిన తర్వాత లేదు చంద్రబాబు నాయుడు గారు నేను అలా చెప్పలేదని ఆయన గతమాయించిన తర్వాత కానీ మారని పరిస్థితులు ఇవా సంపద సృష్టిలు అంటే దీస్ ఆర్ ఆల్ థింగ్స్ నీడ్ టు బి డిస్కస్డ్ సార్. చాలు ఇప్పుడు దాకా ఈ 4 రోజుల్లో తుఫాను నుంచి బయటపడతాం. అట్లీస్ట్ ఇప్పుడైతే టాప్ ప్రయారిటీ రోడ్లు. బాగానే అవహేళన చేసి ప్రభుత్వ స్థాపన జరిగింది. ఇది మీ కునుకునక్క మీద తాటిబండి పడినట్టు ఇప్పుడు ఈ తుఫాన్ ధర్మం మొత్తం రోడ్లు ఆల్మోస్ట్ ఎత్తుకుపోయాయి. దీనికి యుద్ధ ప్రాతిపదిక మీద ఏం చేస్తారో సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ చేసిన వాళ్ళ పేపర్లో చూసిన ఎక్కడ సర్ప్రైజింగ్లీ 20 kilometers అంటే వెసులుబాటు ఇస్తారట హైవేల్లో. మీ తర్వాత నుంచి టోల్ తీసేస్తారట.
అరే నేను మీరు పుట్టకాడి నుంచి హైవే టూర్లు కట్టుకొని వస్తున్నాం మనం, ఎప్పుడు జాతికి అంకితం చేస్తారు. అవును. చేత ఇవన్నీ చూసి ఈ పరిధుల్లో రాష్ట్రానికి కూడా సంపద సృష్టిస్తామని స్టేట్ హైవేలకి టోళ్ళు పెడతామని మొదటి రోజు శ్రీకాకుళం ప్రయోగాత్మకంగా చేసిన దగ్గర ప్రజల యొక్క నిరసనలు వాటి తాత్పర్యాలు చూసుకోగలిగితే అంచేత ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఆవు గట్టుని మేస్తే దూడలి చేలు మేలదు. కేంద్ర ప్రభుత్వం 150 లక్షల కోట్లు అప్పు చేసి వాళ్ళ 10 ఏళ్ళు బట్టి ఇప్పుడు ఈ మధ్య 11వ సంవత్సరంలో ప్రభుత్వం ఉండి కాలక్షేప కార్యక్రమాలకు తెరలేపినప్పుడు వాళ్ళతో ఎలా నేను అందరికీ ఇదే పని ఉంటుంది, అంతకు మించి ఇంకేముండదు.